జనకరాజాస్థానంలో బ్రహ్మనిష్ఠుల పరిషత్తు యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నిస్తోంది. ఆయన సమాధానాలు చెప్తున్నాడు. ఉషస్థుడని ఒక ఆయన యాజ్ఞవల్క్యుణ్ణి అడుగుతున్నాడు. యస్సాక్షాదపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తం మే వ్యాచక్ష్వేతి ఏషత ఆత్మా సర్వాంతరః కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరః. సర్వదేశాలలో సర్వకాలాలలో సన్నిహితమై అంతటా ఉంటూ నేరుగా భాషించే ఆత్మ ఏదో నాకు చెప్పు అన్నాడు ఉషస్థుడు. నీలో ఉండే ఆత్మ అంతటా ఉండేదే అంటాడు యాజ్ఞవల్క్యుడు. అదెట్లా? దేహేంద్రియ ప్రాణజీవాదులలో నాకు ఆత్మ ఏది, అంతటా ఉండేది ఏది, స్పష్టంగా చెప్పు అంటాడు ఉషస్థుడు. యః ప్రాణేన ప్రాణితి సత ఆత్మా సర్వాంతరోయోపానేనాపానితి సత ఆత్మా సర్వాంతరోయో వ్యానేన వ్యానితి సత ఆత్మా సర్వాంతరోయ ఉదానేనోదానితి సత ఆత్మా సర్వాంతరః ఏషత ఆత్మా సర్వాంతరః. ప్రాణనాది వ్యాపారాలను చేసేవాడు నీకు ఆత్మ, అతడే అంతటా ఉండేవాడు అంటాడు యాజ్ఞవల్క్యుడు. ఉషస్థుడికి తృప్తి కలగలేదు. గోవును చూపించి ఇదే గుర్రం అన్నట్టుంది నీ మాట. ప్రాణనాది వ్యాపారాలు నిర్వర్తిస్తూ ఉన్న నాకు ఆత్మగా ఉన్న జీవుడు సర్వాంతరుడంటావేమిటి? జీవుడు అణువు. ఒక దేహంలో ఉండే జీవుడు వేరు, మరో దేహంలో ఉండే జీవుడు వేరును. మరి అట్లాంటి జీవుడికి సర్వాంతరత్వం ఎలా కుదురుతుంది? సర్వాంతరుడెవడో స్పష్టంగా చెప్పు అన్నాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు, మహానుభావ, ద్రష్టగా శ్రోతగా ప్రసిద్ధుడైన జీవుణ్ణి కాదు నేను ప్రాణన వ్యాపారం చేసేవాడుగా పేర్కొన్నది. సుషుప్తి కాలంలో జీవుడు నిద్రానుడుగా ఉన్నప్పుడు ప్రాణనం కావిస్తూ ప్రాణాదుల ఉనికికి కారణభూతుడైన పరమాత్మని నేను సర్వాంతరుడిగా పేర్కొన్నది. ఈయన ద్రష్టవ్యుడు, శ్రోతవ్యుడు, నిధిధ్యాసితవ్యుడును. ఈయనే నేను పేర్కొన్న సర్వాంతరుడు. ఈ వివరణంతో తృప్తిపడి ఊరకున్నాడు ఉషస్థుడు. కానీ కౌశీతకేయుడైన కహోలుడు మళ్ళీ అదే ప్రశ్నను అడిగాడు, సర్వాంతరుడెవరు అని. ప్రాణనమనేది జాగ్రత్త అవస్థలో జీవుడికి కూడా సాధారణం కావటం వల్ల జీవ వ్యావృత్తిని నిశ్చయించే సమాధానం కోసం కహోలుడు ఈ ప్రశ్న వేశాడు. అతని అభిప్రాయం తెలిసింది యాజ్ఞవల్క్యుడికి. జీవ వ్యావృత్తిని దృఢంగా నిరూపించే మరో ధర్మాన్ని చెప్పాలనుకున్నాడు. అంటున్నాడు, యో అశనాయా పిపాసే శోకం మోహం జరాం మృత్యుమత్యేతి ఏతం వై తమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయాధభిక్షాచర్యం చరంతి. ఆకలి దప్పికలు, శోకమోహాలు, జరామృత్యువులు లేనివాడు సర్వాంతరుడు. ఇట్టి సర్వాంతరుణ్ణి గుర్తెరిగి ఏషణాత్రయాన్ని విడిచి యథావిధిగా సన్యసించి దేహయాత్ర కోసం భిక్షాటనం కావిస్తూ ఉండే బ్రాహ్మణులను ఆ సర్వాంతరుడు ముక్తులను కావిస్తాడు. ఉషస్థ కహోలులిద్దరూ కలిసి యాజ్ఞవల్క్యుడి వల్ల పొందిన విద్య ఇది కావటాన ఉషస్థ కహోల విద్యగా పేరు పొందింది.